నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనము. మహోన్నతుడైన దేవుడు తన భక్తుల కొరకు ప్రత్యేకంగా కొన్ని మేలులను దాచిపెట్టాడంట. అవి ఎవరికీ ఇవ్వకుండా వారి కోసమే ప్రత్యేకంగా పెట్టినాడు. ఈ దినము నీవు ఆయన యందు భయభక్తులు నిలుపుతున్నావా? యథార్థత కలిగి జీవిస్తున్నావా? అయితే ఈ ప్రత్యేకమైన శ్రేష్టమైన అమూల్యమైన మేలులు నీ కొరకు కూడా దాచిపెట్టాడు. ఆనందించు. ఆనాడు గోతిలో పడిపోయిన యోసేపుకు చిన్నప్పుడే పరాయి దేశంలో ప్రధానమంత్రి హోదా అనే మేలును సిద్ధపరిచిపెట్టాడు. అది నెరవేరింది కూడా. నీ విషయంలో కూడా ఆ దేవుడు మేలులను చూపి నిన్ను తృప్తిపరుస్తాడు. విశ్వసించు. నీ స్థితిగతులే మారిపోతాయి. విశ్వసించు. జీవం గల దేవుడు ఈ దిన తన వాగ్దానాన్ని మనందరి ఎడల నెరవేర్చునుగాక.